నమస్తే ఫ్రెండ్స్, ఎల్ఎస్వికి స్వాగతం. ఈరోజు మనం ఒక సంచలనాత్మకమైన అంతర్జాతీయ రాజకీయ పరిణామం గురించి మాట్లాడుకోబోతున్నాం. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే పశ్చిమాసియాలో అగ్గిరాజేస్తున్న ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి పాకిస్తాన్ ఒక పెద్ద మధ్యవర్తిగా అవతరించిందని. పాశ్చాత్య మీడియా సంస్థలైన బీబీసీ, న్యూయార్క్ టైమ్స్ లాంటివి భారత్ను పక్కన పెట్టి పాకిస్తాన్ పీస్ మేకర్గా మారిందంటూ పెద్ద ఎత్తున కథనాలు రాశాయి. కానీ అసలు నిజం ఏమిటి? ఈ కథనాల వెనుకున్న పాకిస్తాన్ కుట్ర ఏమిటి? ఇజ్రాయెల్ మరియు ఇరాన్ దేశాలు పాకిస్తాన్ పరువును అంతర్జాతీయ వేదికపై ఎలా తీశాయి? ఈరోజు ఎల్ఎస్వీలో ఈ మొత్తం వ్యవహారాన్ని పోసగుచ్చినట్లుగా విశ్లేషిద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అసలు జియో పాలిటిక్స్ గేమ్ ఎలా ఆడుతున్నారో మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ముందుగా పాకిస్తాన్ నాటకం ఎందుకు ఆడుతుందో మనం అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. మరోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు. దేశంలో మిలిటరీ పాలన నడుస్తుంది. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నేతృత్వంలోని మిలిటరీ తమ ప్రతిష్టను అంతర్జాతీయంగా పెంచుకోవాలని చూస్తుంది. దీనికోసం పాకిస్తాన్ మిలియన్స్ ఆఫ్ డాలర్లు ఖర్చు చేసి ఒక భారీ పిఆర్ క్యాంపెయిన్ని రన్ చేస్తుంది. అంటే పబ్లిక్ రిలేషన్ క్యాంపెయిన్ అనమాట. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య పాకిస్తాన్ శాంతి చర్చలు జరుపుతుందని, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో పాకిస్తాన్కు మంచి సంబంధాలు ఉన్నాయని పాశ్చాత్య మీడియాలో పెయిడ్ ఆర్టికల్స్ రాయించుకుంది. భారత్ వెనకబడిపోయింది, పాకిస్తాన్ ప్రపంచానికి శాంతిదూతగా మారింది అని నమ్మించడం వారి ప్రధాన ఉద్దేశం. కానీ పాకిస్తాన్ ఆడుతున్న ఈ మైండ్ గేమ్ ఎంతో కాలం నిలబడలేదు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజమైపోదు కదా. ఇరాన్ స్వయంగా రంగంలోకి దిగి పాకిస్తాన్ చెంప చెల్లిమనిపించింది. పాకిస్తాన్ చెబుతున్న ఈ మధ్యవర్తిత్వ చర్చలపై ఇరాన్ అధికారికంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. పాకిస్తాన్ ఏర్పాటు చేసిన ఎలాంటి ఫ్రేమ్వర్క్ లేదా మధ్యవర్తిత్వ సమావేశాల్లోనూ ఇరాన్ పాల్గొనలేదు, మాకు ఆ ఉద్దేశం కూడా లేదు అని తేల్చి చెప్పేసింది. పాకిస్తాన్ తమంతట తామే ఊహించుకొని అమెరికా మరియు ఇరాన్లు తమ టేబుల్ దగ్గర కూర్చొని చర్చలు జరుపుతాయని కథలు అల్లుతుందని ఇరాన్ కుండ బద్దలు కొట్టింది. దీంతో పాకిస్తాన్ అంతర్జాతీయ మీడియాలో చేయిస్తున్న ప్రచారం అంతా పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఒకవైపు ఇరాన్ అలా గాలి తీసేస్తే మరోవైపు ఇజ్రాయెల్ పాకిస్తాన్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ ఒక్క ప్రకటనతో పాకిస్తాన్ మీడియా అంతా సైలెంట్ అయిపోయింది. మేము పాకిస్తాన్ను మధ్యవర్తిగా అంగీకరించే ప్రసక్తే లేదు, ఒకవేళ మధ్యవర్తిత్వం వహించాల్సి వస్తే పాకిస్తాన్ కంటే భారతదేశమే మాకు మెరుగైన ఎంపిక, మేము భారత్ను ఎక్కువగా విశ్వసిస్తాము అని స్పష్టం చేశారండి. దీని వెనుకున్న జియో పొలిటికల్ లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెల్ జెండాలను తగలబెట్టే పాకిస్తాన్ ఇజ్రాయెల్ ఎలా నమ్ముతుందండి? భవిష్యత్తులో ఇరాన్ తర్వాత తమకు అతిపెద్ద ముప్పు పాకిస్తాన్ నుండే ఉంటుందని ఇజ్రాయెల్ భావిస్తుంది. పైగా రాబోయే 20-30 ఏళ్లలో అమెరికాతో సమానంగా భారత్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని ఇజ్రాయెల్కి తెలుసు. అందుకే భారతదేశంలో ఉన్న బలమైన వ్యూహాత్మక సంబంధాలను పాకిస్తాన్ కోసం పాడు చేసుకోవడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే పాశ్చాత్య మీడియా, బీబీసీ, న్యూయార్క్ టైమ్స్ రాసే ప్రతి ఆర్టికల్స్ నిజం కాదండి. అవి డిమాండ్ అండ్ సప్లై గేమ్లో భాగంగా కేవలం సెన్సేషన్ కోసం లేదా పాకిస్తాన్ ఫండింగ్తో రాసే ఆర్టికల్స్. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ఎప్పట్లో ఆగేలా లేదు. అది ఎప్పుడు ఆగాలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు టేబుల్ వద్ద డిసైడ్ అవుతుంది. అందులో పాకిస్తాన్ లాంటి దేశాలకు ఎలాంటి పాత్ర లేదు, ఉండదు కూడా. పాకిస్తాన్ చేస్తున్న ఇలాంటి తప్పుడు పిఆర్ క్యాంపెయిన్లకు వ్యతిరేకంగా భారతదేశం కూడా ఒక బలమైన కౌంటర్ పిఆర్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇజ్రాయెల్, ఇరాన్ మరియు పాకిస్తాన్ల మధ్య నడుస్తున్న అసలు జియో పొలిటికల్ డ్రామా. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని లోతైన వాస్తవిక అంతర్జాతీయ వ్యవహారాల కోసం మన ఎల్ఎస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.